లాలిటన్ గా ముద్దుగా పిలుచుకునే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఎంప్రాన్ 2 క్రేజీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశారు. లూసిఫర్ కు సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ రీసెంట్ గా విడుదలై వరుస వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలిచింది. గుజరాత్ అలర్లకు సంబంధించిన ఎపిసోడ్ కారణంగా వివాదాల్లో చిక్కుకున్న ఈ మూవీని మరోసారి సెన్సార్ చేసి కొత్త వర్షన్ ని తాజాగా థియేటర్లోకి తీసుకొచ్చారు. మల్లూవుడ్ లో రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ మోహన్ లాల్ కెరీర్ లో సరికొత్త రికార్డుని సృష్టిస్తున్న ఈ మూవీ ఇతర భాషల్లో మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ని తెరకెక్కిస్తామంటూ మేకర్స్ చివర్లో ప్రకటించారు. టైటిల్ ని కూడా రివీల్ చేశారు. L3 ది బిగినింగ్ పేరుతో దీన్ని తెరపైకి తీసుకురానున్నారు. అయితే ఇందులో హీరోగా మోహన్ లాల్ నటించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెన్స్ లో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా కనిపించబోతున్నాడు. 1982 ప్రాంతంలో అబ్రహం కురేషి అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ లూసిఫర్ ముంబై నగరంలో ఏం చేశాడు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మాఫియాని ఎలా తను శాసించాడనే స్టోరీ లైన్ తో పార్ట్ 3ని తెరపైకి తీసుకురాబోతున్నారు. A2 ఎండింగ్ లో రక్తంతో కనిపించిన యువకుడే ప్రణవ్. ఇంటెన్స్ లుక్ కనిపించిన ప్రణవ్ ని మాస్ హీరోగా ఎలివేట్ చేయాలనే ఆలోచనలో భాగంగానే ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. యంగ్ మోహన్ లాల్ గా ప్రణవ్ ఈ మూవీలో కనిపించబోతున్నాడు. ప్రణవ్ హీరోగా 3 సినిమాలు చేశాడు. ఇందులో 2022లో విడుదలైన హృదయం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రణవ్ A3తో సంచలనం సృష్టించి మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇందులో యంగ్ మోహన్ లాల్ గా ప్రణవ్ కనిపించి అదరగొట్టబోతున్నాడని మల్లూవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇందులో ప్రణవ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.